34వ వచనం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 34వ వచనం. అందరము కలిసి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన స్తుతించుడి. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినములో ప్రభువా ఉదయకాలము మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మహిమపరచుటకు మాకు ఇచ్చిన ఈ మంచి సమయానికి నీ వందనాలు. మేమందరము ఆత్మతో సత్యముతో నిన్ను స్తుతించినట్టు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచుము. ప్రభువా, స్తుతుల మీద సింహాసనాసనుడైన దేవుడు, ప్రభువా మీ యొక్క మంచితనము, మీ యొక్క సత్యమును గ్రహించే మనసు మాకు దయచేయండి. మీ యొక్క కలువరి శిలువ రక్తధారల కిందకి నన్ను మమ్మల్ని అందరినీ తీసుకొస్తూ ఈ సమయం దీవెనకరంగా చేసి నడిపించే సహాయపడమని. వచ్చిన ప్రియులందరూ బట్టి వందనాలు. మా దృష్టి తొలగిపోకుండా మేము మా గమనము నీ మీద నిలుపున్నట్టు కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ ప్రైజ్లాడమా. ఈ మాట మళ్ళీ చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనం. మళ్ళీ ఒకసారి అందరం చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. ఈరోజు ఉదయకాలము మనము నేర్చుకునే అంశం ఏమిటంటే కృప, దేవుని కృప. దేవుడు కృప గలవాడు. ఆయన కృప మానవునికి ఏం చేసింది? కృప అంటే ఏమిటి? ఈ కృప మానవునికి ఏమి కనుపరిచింది అనే విషయాలు మనము 5 సంగతులు నేర్చుకుంటాం. దేవుడు కృపగలవాడు, దేవుడు దయగలవాడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు వెలుగై ఉన్నాడు. ఇట్లా దేవుని గురించినటువంటి అనేకమైన మంచి విషయాలు ఈ బైబిల్లో రాసించారు. పరిశుద్ధాత్మ దేవుడు రాసించాడు. అయితే ఈ మాట యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయన సత్యము తరతరములండును, ఆయనను స్తుతించుడి. ఈ మాట అనేక పర్యాయాలు రాయబడింది. మోర్ దాన్ 170 టైమ్స్. ఒక పదము 2-3 సార్లు రాస్తున్నారంటే దానికి ఏదో ప్రత్యేకత ఉంటేనే దాన్ని రాస్తారు, లేకపోతే రాయరు. ఈ మాట చాలా ఆలోచింపదగినటువంటి విషయం. ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఇదే మాట ఇంకొక చోట కూడా రాయబడి ఉంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20:21. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20:21. 20వ అధ్యాయము 21వ వచనం. యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించాను. యెహోవా కృప నిరంతరముండును, కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండును. ఏమిటి కృప అంటే? ఏమిటి కృప అంటే? అది అర్హత లేనటువంటి వ్యక్తులకు అర్హత కలిగించడం. దేనికి అర్హత? దేనికి కావాలి అర్హత? ఏ అర్హత అది? ఎలాంటి అర్హత? దేవుని సన్నిధి, పరలోకమునకు చేరే అర్హత మనకు లేదు. ఏమాత్రం లేదు. పరలోకానికి మనం ఉట్టిగానే పోతామా? మనకు లేదు. ఏ అర్హత లేదు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు ఎంటర్. ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా మనం అర్హులముగా, యేసు ప్రభు అని పేరు పెట్టి పిలవడానికి కూడా అర్హులముగా. వీఆర్ అన్ఫిట్ ఫర్ నథింగ్. ఏముందని మనలో? దుమ్ము ధూళికి సమానులు మన రాబడింది. నీచులం, పనికిరాని వారు, దుర్మార్గులు. మానవుని గురించి అనేకమైన సంగతులు రాయబడినాయి. అయితే మన దేవుని ప్రత్యేకత ఏమిటంటే, ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో
ఒక మాట రాయబడి ఉంది, ఆయన మహాకృపగలవాడు. చూడండి 21వ వచనం, 21వ అధ్యాయం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. అందుకు దావీదు, చిక్కి ఉన్నాను. వా, ఎంత మాటది! యెహోవా మహాకృప గలవాడు. వాట్ ఏ వండర్ఫుల్ గ్రేషియస్ గాడ్ ఈస్. మహాకృప గలవాడు. మామూలు కృప కాదు అది. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతున్నా. ఆయనకున్నటువంటి గుణం ఏమిటంటే, ఆయన కృపగలవాడు కాబట్టి, ఆయన గుణములో ఉన్నటువంటి ప్రత్యేకత, ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన ఏం చేయడనే విషయం కూడా రాయబడి ఉంది. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన కృపగలవాడు కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే, 3వ అధ్యాయము 12వ వచనం, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహిని వగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. ఇదో యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీద కోపం ఉంచుకోను. నీ మీద కోపం ఉంచుకునే స్వభావం నాది కానే కాదు. ఎందుకు కోపం? మనిషికి ముక్కు మీద కోపం ఉంటుంది, ఊరికే కోపం వచ్చేస్తుంది. దేవునికి కోపం ఉండదు. నీ మీద ఆయన కృపగలవాడు. నేను కృపగలవాడను కనుక నేను ఎల్లప్పుడూ. ఒకవేళ దేవుడు ఎల్లప్పుడూ కోపం ఉంచుకుంటే ఈ భూమి ఉంటుందా? ఉండదు. ఒక క్షణం కూడా ఉండదు. కాబట్టి ఇంకొక మాట రాయబడింది ఆయన గురించి, అత్యంత శాంతమూర్తి అంట. ఎవరంటే ఆయన శాంతమూర్తి. యోవేలు గ్రంథం చూడండి, ఆయన కోపం ఉంచుకునే ఒక వ్యక్తి కాదు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము. కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడిన గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మనిషి హృదయం ఎట్లాంటిదంటే, కీడుకు ప్రతి కీడు చేస్తాం, కోపం పెట్టుకుంటాం, పగ తీర్చుకోలే మనసు మనిషికి. ఆయన ఎదుట మనం ఎన్నో తప్పులు చేశాం. దేవుని హృదయము మాటి మాటికి గాయపరిచాం. పాపములో, అంధకారములో, చీకటిలో దైవ ఉగ్రతకు పాత్రలం, పాపమును బట్టి మరణానికి పాత్రలం. అయితే ఆయన కోపం ఉంచుకోలేదు. నువ్వు చేసినటువంటి పాపాన్ని బట్టి, మనము చేసినటువంటి అతిక్రమాలను బట్టి ఆయన మన కొరకు ప్రతీకారము తీర్చుకోలేదని రాయబడిన చోట. ఆయన రివెంజ్ తీర్చుకోలేదు, కోపము పగ తీర్చుకోలేదు ఆయన. కాబట్టి ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆయన శాంతమూర్తి. యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. మహాకృపగలవాడు, అత్యంత కృపగలవాడు. ఇంకా రాయబడిన మాట ఏంటంటే, నిర్గమాకాండము, ఆయన కృపలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, నిర్గమాకాండం 34వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 34వ అధ్యాయం. ఎంతమంది చూపిస్తాడంట? 1000 మందికి కృప చూపిస్తాడంట. 1000 మందికి. చదువుమా. 1000 మందికి కృపను చూపించు, దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును చూడండి, 1000 మందికి కృప చూపువాడు, సర్వలోకమునకు కృప చూపువాడు ఆయన. కీర్తనల్లో ఉన్నాయి ఆ మాటలు. ఆయన దగ్గర ఏమి దొరుకుతుంది? అని అంటే, కీర్తన 130లో
కీర్తన 130 చూడండి. ఆయన దగ్గర దొరికే విషయం ఏమిటంటే కీర్తన 130 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము. ఏం దొరుకుతుందంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. డబ్బులు కాదు దొరికేది. ఏం దొరుకుతుంది? అంతకంటే విలువైన దొరుకుతుంది. డబ్బుల కంటే విలువైన ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఐశ్వర్యవంతుడైన కృప చూపుటకు ఇంకొక మాట రాయబడింది, కృప చూపుచుండు నీ వంటి దేవుడు, కృప చూపుచుండు నీ వంటి దేవుడు. 2వ దినవృత్తాంతం గ్రంథం తీయండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. 2వ దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం. అది వచ్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేదు. అట్లాంటి దేవుడు లేనే లేడు. కృపను చూపుచుండు దేవుడు ఆకాశమందు ఎక్కడ కూడా కనుగొనలేదు. కృప దొరుకుతుంది ఆయన దగ్గర. అర్హత లేనటువంటి మనకు అర్హత కలిగించినాడు. ఆయన సన్నిధిలోకి ప్రవేశం కలిగించినాడు. ఒకప్పుడు ఎక్కడో ఉండేవాడు, ఇక్కడ చేరినాం ఈరోజు. ఇది మన మంచితనం కాదు, మన క్రియలు కాదు. మన క్రియలు మన క్రియలు ఎట్లున్నాయంట? మన క్రియలు మురికి పేలికల్లాగా ఉన్నాయి. కాబట్టి ఆయన దృష్టికి మనము నీచులం, పాపులం, దుర్మార్గులం, పనికిరాని వారు. అయితే ఈ కృప చేత మనకు ఏం ఇవ్వబడింది తెలిసిన ఒక 5 సంగతులు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. మొట్టమొదటిగా ఆ కృప మనకి ఏం చేసింది అని అంటే అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం. కృప చేత మీరు ఏం చేయబడ్డారు? అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 11వ వచనం. కృప చేత ఏమొచ్చింది మనకు? రక్షణ. కృపచేత మొట్టమొదటిగా కృపచేత మనకు రక్షణ కలిగింది, రక్షించబడ్డాం. కృపచేత మనము రక్షించబడ్డాం. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. ఇది మీ వలన కలిగిన దేవుని వరమే. దేవుడు వరం అది. కనుక కృపచేత మనము రక్షించబడ్డాం. ఈ రక్షణ చాలా విలువైనది. తర్వాత ఇంకా ఆయన ద్వారా మనం పొందినటువంటిది ఏంటిదంటే చూడండి, రోమాపత్రిక 3:24. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఉచితముగా ఇప్పుడు కృపచేత ఏం కలిగింది? కృపచేత రక్షణ కలిగింది. కృపచేత నీతిమంతులమయ్యాం. ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. కృపచేత అనే మాటలు చాలా విలువైనది. నేను ఏమై ఉన్నాను అని అంటే ఒక ఆయన అంటాడు, ఏమై ఉన్నానంటాడు ఆయన? 1 కొరింథీ పత్రిక 15:10. 1 కొరింథీ పత్రిక 15:10. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. నేను ఏమై ఉన్నాను ఈ రోజు అనంటే అది దేవుని కృప. కృప వలనే అయి ఉన్నాను. నేను బ్రతుకున్నానంటే అది దేవుని కృపనే, ఇంకొకటి ఏమి కాదు. కాబట్టి ఇంకా రాయబడిన మాటలు ఏంటివంటే నా కృప నీకు చాలును. ఇదే పౌలు అంటాడు ఒక మాట 2వ కొరింథీ పత్రికలో. మనమైతే ఏం కోరుకుంటామో ఈయన దేవుడు అంటాడు నా కృప నీకు 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు
చాలును పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో కాబట్టి మనకు అవసరమైనది ఏంటిదంటే కృపని చాలు. బలహీనతలలో మనము బలహీనులం. బలహీనత యందు దేవుని కృప మనకు చాలా అవసరం. ఆయన కృప మనల్ని బ్రతికిస్తుంది. ఆయన చేసే పని ఏంటంటే ఆయన దినదినమూ కృప చూపుతున్నాడు, వాత్సల్యత చూపుతున్నాడు నీ మీద నా మీద. మూడవ సంగతి ఇదే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము. యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయనో. ఎవరు దరిద్రుడైంది? ఎవరి నిమిత్తము? మన నిమిత్తము దరిద్రుడైనాడు. మనల్ని ఏం చేయాలని ఆయన దరిద్రుడైనాడు? మనము ధనవంతులుగా ఉండాలని. మనం పనికిరాని తనంగా ఉండకూడదు, ప్రయోజకులం కావాలి. ఆయన దృష్టికి మంచి పేరు సంపాదించుకోవాలి. ఆయన దృష్టికి ఉన్నతమైన స్థానంలో మనం ఉండాలి. ఆయన దృష్టికి విలువైన వారంగా మనం ఉండాలి. కాబట్టి అదే ఆయన ఆశ. అందుకని ఆయన ఏం చేయబడ్డాడు? కృపచేత మీరు ఆయన కృప ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన ఏమైపోయినాడు? దరిద్రుడైనాడు. ఇప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాం. ఈ కృప చేత మనము ఏం పొందాము అని అంటే, మొట్టమొదటిగా ఏం పొందాము? రక్షణ పొందాము. ఈ రక్షణ ఎక్కడైనా దొరుకుతుందా? ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం ఎక్కడ దొరుకుతుంది? దేవుని వరం. మనకేమిచ్చింది ఇది? దేవుని వరం. దేవుని వరమే ఈ రక్షణ. ఎక్కడ దొరకదు. కృపను చూపుచుండు నీ వంటి దేవుడు ఆకాశమందు భూమి మీద ఎవరు లేరు. అన్ని నామముల కంటే పై నామము యేసు క్రీస్తు ప్రభు నామంలోనే రక్షణ. ఇంకెక్కడ లేదు రక్షణ. రక్షించబడ్డాం, శత్రువు చేతుల నుంచి విడిపించబడ్డాము. అందుకే ఇక్కడికి వచ్చాం. కృపచేత రక్షించబడ్డాము. తర్వాత ఇంకేం చేయబడ్డాము? కృపచేత నీతిమంతులమయ్యాం. ఒకప్పుడు అనీతిమంతులం, నీతి లేదు, దుర్మార్గం, దౌర్జన్యం, అన్యాయం, నీతి లేని జీవితాలు. ఇప్పుడు ఏం చేసినాడంటే మనల్ని చూస్తే దేవుడు నీతిమంతులుగా చేసినాడు. మనమందరము పరిశుద్ధ సమాజంలో ఈ విధంగా పరిశుద్ధమైన ప్రజల మధ్యన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడినటువంటి జనాంగము మధ్యన చేర్చబడ్డాం. ఇది మన 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 ధన్యత కాదు, ఇది దేవుని కృప. కాబట్టి దేవుని కృప మనల్ని ఏం చేసిందంటే నీతిమంతులుగా చేసింది. ఇంకేం చేసింది ఆయన కృప? ఆయన కృప మనల్ని ధనవంతులుగా చేసింది. ఆయన ఏమైపోయినాడు? దరిద్రుడైనాడు. మన నిమిత్తమైన దరిద్రుడైనాడు. చూడండి 4వ విషయం. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ఆ కృప వలన ఏం దొరికింది మనకు? నిత్యమైన ఆదరణ. మనలను ఆదరించేవారు ఎవరు లేరు. ఒక దేవుడే మనలను ఆదరించినాడు. ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. తల్లి వలె తండ్రి వలె, తండ్రి అంతకంటే ఎక్కువైన ఆదరణ మనకు దేవుడు ఆదరణ ఇస్తున్నాడు. ఇంకేమి ఇస్తున్నాడంట? నిత్యమైన ఆదరణ. తర్వాత శుభ నిరీక్షణ. ఏంటిది శుభ నిరీక్షణ? ఒకప్పుడు నిరీక్షణ లేదు. ఎక్కడికి? ఆయన చూస్తామో ఈ భూమి మీద మన కాలం గడిచిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాననేటటువంటి నిరీక్షణ ఒకప్పుడు లేదు. ఇప్పుడేమున్నది? మనకు నిరీక్షణ కలిగింది. అందుకనే ఒక భక్తుడు అంటాడు, దావీదు భక్తుడు, సజీవుల దేశమున నేను ఒక రోజున ఆయన సన్నిధిలో ఉంటాను. మనము సజీవుల దేశమున యెహోవా దయను ఆయన సన్నిధిలో నేను చూస్తూ ఉంటాను. ఆయన నా విమోచకుడు సజీవుడు,
ఆయనతో నేను సదాకాలం ఉంటాను. అది నిరీక్షణ. ఈ నిరీక్షణ ఇచ్చినాడు, ఆదరణ ఇచ్చినాడు, నిరీక్షణ. ఇది ఒకప్పుడు లేదు మనకు. చివరిగా ఇంకొక మాట చూసుకొని మనం ముగించేస్తాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం బలవంతుడవు కృపచేత ఏం కావాలంట? బలవంతుడవు గమ్మో. అంటే మనం ఎట్లా ఏం లేని వారమో? బలహీనులము, బలము లేని వారము, అజ్ఞానులము అని రాయబడింది. బలహీనులమని ఎక్కడ రాయబడింది? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము. చూడండి ఆ మాట, అందరూ చదవండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27, 28, 29 కలిసి ఉంటాయి. అందరం చదువుతాం ఈ మాట. ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి గురి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అక్కడ మధ్యలో రాయబడిన మాట ఏంటంటే, బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. తన బలం ఇవ్వడానికి మనకు అనుగ్రహించినాడు. మనలను బలవంతులుగా చేయాలని. బలము లేనటువంటి మనకు దేవుడు ఏమిచ్చినాడు? బలం ఇచ్చినాడు. లెమ్మో, తేజరిల్లుమో, నీ మీద ఉదయించినాడు దేవుడు. కాబట్టి ఆయన కృప గురించి మాట్లాడుకుంటూ పోవాలంటే అనేకమైన సంగతులు ఉన్నాయి. ఒక అధ్యాయం అంతా ఒక కృప గురించి రాయబడింది. ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. 136వ కీర్తన 136 ఆ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, ఇంటికి పోయినాక చదువుకోండి. ఒక మాట చదివిస్తాను అంతే. కీర్తన 136 23వ వచనం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను. ఈ అధ్యాయం అంతా కృప నిరంతరం ఉండును అని ఉందా లేదా? మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను, మన స్థితి ఎట్లాంటిదంట? దీన దశలో ఉన్నప్పుడు, మనలను పట్టించుకోని వారు ఎవరూ లేనప్పుడు, మనలను పట్టించుకునే నాదుడే లేడు. అలాంటి పరిస్థితిలో ఆయన మనల్ని పట్టించుకున్నాడు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, విలువైన రక్షణ ఇచ్చినాడు. లేకపోతే ఎక్కడుండేవాళ్ళమో, ఒకవేళ ఆయన రక్షించుకోకపోతే మనం ఎక్కడుండేవారమో. కనుక దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను, ఆయన కృప నిరంతరం ఉండును. కాబట్టి ఇంకా ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఆయన ఏం చేసినాడంటే, చివరి మాట 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ఆయన కృపలో ఉన్న ప్రత్యేకత. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని, దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి అనుగ్రహిస్తాడంట కృప? ఎవరికి దొరుకుతుంది కృప? దేవుడు దీనులకు కృప అనుగ్రహిస్తాడు. బైబిల్లో నోవహు గురించి రాయబడింది. నోవహు దేవుని ఎదుట నిందారహితునిగా ఉన్నాడు. అందుకని దేవుడు ఒక మాట రాసి పెట్టాడు అక్కడ నోవహు గురించి. చదువుతారా మాట? ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం. యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. ఏమంట? కృప పొందినవాడు. ఇప్పుడు మనం దేవుని దృష్టికి కృప పొందిన వారము. అందుకనే ఆయన మనల్ని రక్షించినాడు, నీతిమంతులుగా చేసినాడు, నిత్యమైన ఆదరణ చేసినాడు, శుభ నిరీక్షణ ఇచ్చినాడు, బలవంతులనుగా చేసినాడు, దరిద్రత తీసివేసి ఆయన మన దరిద్రతను ఆయన తీసుకొని మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసినాడు. ఎన్ని మేలులు చేసినాడు నీ పట్ల, నా పట్ల ఆయన. గుర్తుపెట్టుకొని ఆయన విలువను గుర్తెరిగి ఆయన్ని ఆరాధించాలి.
ఏదో వస్తున్నాం పోతున్నాం కాదు. ఈజ్ వాచింగ్, ఈజ్ అబ్జర్వింగ్. ఎందుకు వస్తున్నాము, ఎందు నిమిత్తం వస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము, ఆయన విలువ ఏమిటి, ఆయన మంచితనం ఏమిటి, ఆయన సత్యం ఏమిటి. ఊరికే వచ్చిపోయేది కాదు. ఆయన కృపను గురించి నేర్చుకున్నాం ఈరోజు. ఆయన కృప మనకేం చేసింది? ఆ పనికిరాని మనలను రక్షించింది ఆయన కృప. ఆయన కృప మనల్ని నీతిమంతులుగా చేసింది. ఆయన కృప మన దరిద్రతను తీసివేసి ఐశ్వర్యవంతులను చేసింది. మనమందరం ఐశ్వర్యవంతులం. ఈ భూమి మీద దరిద్రులమే కానీ ఒకప్పుడు మనం ఆయన దగ్గర పోతే ఆయన దగ్గర మనము ఐశ్వర్యవంతులమే. మన క్రియలే మనతో వస్తాయి, ఇంకేవి రావు. శుభ నిరీక్షణ, నిత్యమైన ఆదరణ, బలహీనులమైన మనలను బలవంతులుగా చేసినాడు. అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు కృప అనుగ్రహిస్తున్నాడు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే 1000 మందికి కృప చూపుతున్నాడు. యెహోవా దయగలవాడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ మాటలు దేవుడు దీవించునుగా. మనము అందరం లేచి ఇప్పుడు ప్రభువును ఆరాధిస్తాం. ఈ సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.